ఆ భువనగిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ భువనగిరి పార్లమెంట్ విషయంలో 2009లో రాజగోపాల్ రెడ్డి, 14లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం, 18లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడం, అంటే ఆ సీట్ భువనగిరి పార్లమెంట్కి సంబంధించి మాదే, మా కుటుంబానికి సంబంధించిన పార్లమెంట్ సీటే అన్నటువంటి భావనలో వాళ్ళు ఉంది. అందుకే వాళ్ళ అన్న కొడుకు చంద్రపవన్ రెడ్డి, సూర్యపవన్ రెడ్డి కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంది. సో ఈ వేవ్లో మీరు వాళ్ళని తట్టుకోవడం ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2009, 14, 18 వాళ్ళకి ఇచ్చిర్రు. వాళ్ళిద్దరు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, గెలిచిర్రు. మంత్రి పదవులు కూడా ఒకరికి వచ్చింది, ఇంకొకరికి వస్తుందని చెప్పిన నేను. రెండోది, వాళ్ళు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ళ చరిత్ర. వీళ్ళు 130 ఏళ్ళ చరిత్రలో వీళ్ళదో 15 ఏళ్ళ ప్రస్తావన. ఈ 130 ఏళ్ళ చరిత్రలో ఒకప్పుడు ఇదే భువనగిరిలో పురుషోత్తం రెడ్డి గారు ఉంటుండే, అదే నల్గొండల కంచుకోటలో చెక్లం శ్రీనివాసరావు గారు ఉంటుండే. చెక్లం శ్రీనివాసరావు గారు పోయిన తర్వాత కోమటిరెడ్డి గారు వచ్చారు. ఇది ప్యాషన్, కొత్త లీడర్ రావాల్సిందే అండి. చెక్లం శ్రీనివాసరావు మీ పార్టీ నుంచి కేసీఆర్ కుటుంబాన్ని విమర్శలు చేసిర్రు, ఇంటి నిండా పదవులని, ఇంటి నిండా పార్టీల వాళ్ళే పదవుల వాళ్ళే అని చెప్పారు. మీరే అంటారు ఇద్దరు బ్రదర్స్ ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళు వారసత్వం పోటీ చేయాలి అంటే దీన్ని మీరు కోట్ చేయట్లేదా పార్టీ పరంగా? నేనేమంటున్నా అండి, నేను కాంట్రవర్షియల్గా మాట్లాడదలుచుకోలేదు. నెంబర్ 1, వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. నేను వీళ్ళని 10 సార్లు కలిసిన ఈ మధ్యకాలంలో. రాజగోపాల్ రెడ్డి, కిరణ్ 100% నా లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నావు, డెఫినెట్గా నీకు వస్తే మేము అధిష్టానం ఎవరికి ఇస్తుందో మనకు తెలియదు, అధిష్టానం ఎవరికి ఇచ్చినా మేము కష్టపడి పనిచేస్తాం, బట్ యు ఆర్ ఏ డిజర్వింగ్ కేపబుల్ క్యాండిడేట్ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. వెంకటరెడ్డి గారి దగ్గరికి 4-5 సార్లు పోయినా, ఇప్పుడు కూడా రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా. వెంకటరెడ్డి గారు కూడా ఏమంటే తెచ్చుకో అబ్బా టికెట్, ఏముంది, నేను కూడా ఇప్పుడు కుటుంబ పాలన అనే సబ్జెక్ట్ నడుస్తుంది తప్ప అది పబ్లిక్ మాట్లాడుకుంటారు కదా, మేమేమి మా ఫ్యామిలీస్ని ప్రమోట్ చేస్తలేమని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా భువనగిరి పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే బీసీ సామాజిక వర్గం ప్రభావం ఉంటుంది అన్నటువంటి భావన ఉంది. సో మీ పార్టీకి సంబంధించి ఏమైనా బీసీకి టికెట్ కేటాయించే అవకాశం ఉందా? ప్రధానంగా సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు నేను ఒకటే చెప్తున్నా, కేపబుల్ క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడైనా కానీ కేపబుల్ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఇవ్వడం తప్పులేదు. అంటే పార్టీలో ఎన్ని రోజుల నుంచి ఉన్నా, నేను ఎంత విజిబుల్గా ఉన్నా, గత 5 ఏళ్ళ నుంచి నేను రోజు ధర్నాలల్లో, పార్టీ తీసుకునే కార్యక్రమాలలో పనిచేసిన. ఎలక్షన్ల ముందు మీడియా మొత్తంని నేనే ఆపరేట్ చేసిన. మేము అధికారంలోకి రానికే బీఆర్ఎస్ వైఫల్యాల మీద ఇన్నేళ్ళు పోరాటం చేసిన కాబట్టి సర్వీస్లో నేను నెంబర్ 1 ఉన్నా. 28 అప్లికెంట్లల్లో నాకంటే గొప్ప సర్వీస్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చాను. నెంబర్ 2, సర్వే. 7 నియోజకవర్గాలలో తుంగతుర్తి నియోజకవర్గం మందుల శామ్యాల్ గారికి టికెట్ వచ్చిన 15 రోజుల ముందు, 20 రోజుల టికెట్ వస్తే నేను ఆ ఊర్లో రాత్రి పగలుండి గెలిపించుకున్నాం. నెంబర్ 3, ఈరోజు ఎన్నికలు చేయాలంటే ఏం కావాలి మనిషికి అన్న కెపాసిటీస్ అన్నీ నా దగ్గర ఉన్నప్పుడు, ఆర్థికంగా వనరులు కానీ, లేకపోతే కనెక్షన్స్ కానీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలు 6 ఇట్లలో 6 ఎమ్మెల్యేలతో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఈ సంబంధాలు ఇన్ని ఉన్నప్పుడు నాకంటే కేపబుల్, అది బీసీ నుంచి కానీ రెడ్డి నుంచి ఏ సామాజిక వర్గం నుంచి ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు నాకంటే కేపబుల్ ఉన్నారు కాబట్టి. నేను మెరిట్ బేసిస్ మీద టికెట్ అడుగుతున్నాను. మెరిట్ బేసిస్ మీద నాకు టికెట్ వస్తుందని నమ్మకం నాకుంది.